బీసీ రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంత్రులు పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, శంకరయ్య, మఖన్ సింగ్, రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. అసెంబ్లీలో ఆమోదం అనంతరం సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి వివిధ జాతీయ పార్టీల నేతలతో కలిసి రిజర్వేషన్ల పెంపునకు మద్దతు కోరాలనే అంశంపై చర్చించినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు, ఈ సమావేశం తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఓవరాల్ గా ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో 2 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది, డీటెయిల్స్ ఏంటి? రాజకీయంగా 42% రిజర్వేషన్, అలాగే విద్యా అవకాశాలకు కూడా రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ బిల్లు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బీసీ మంత్రులుగా ఉన్నటువంటి ఏదైతే పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ ఛాంబర్ లో అసెంబ్లీలో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి బీసీ ఎమ్మెల్యేలు ప్రభుత్వమైనటువంటి ఆది శ్రీనివాస్, బీర్లతో పాటు ఎమ్మెల్యేలు వాకిలి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, వేదపల్లి శంకరయ్య, మఖన్ సింగ్ ఠాకూర్ కూడా సమావేశం ఇవాళ సమావేశమయ్యారు. బిల్లు ఆమోదం తర్వాత ఏదైతే ఈ చారిత్రాత్మకమైనటువంటి బిల్లు దేశవ్యాప్తంగా తీసుకుని దేశవ్యాప్తంగా బీసీలకు కూడగట్టేందుకు ఇదే విధంగా